మన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు క్రైస్తవ సమాజము మనము అందరం కూడా అనేకమైనటువంటి భారములతో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీకు ఒక పిలుపు నంపుతూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, నీ యొక్క భారము ఏదైనా సరే, నీ పనుల భారము, నీ యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని యెహోవా మీద మోపము. నీ పనుల భారము యెహోవా మీద మోపితేనంట ఆయన నీ యొక్క ఉద్దేశాలను, నీవు ఏ ఉద్దేశంతో అయితే ఆ పనిని ప్రారంభిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు అనేది. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి అటు దేవుణ్ణి మనము ఆయన మీద నీ పనుల భారము యెహోవా మీద మోపితే గనక దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. ఎందుకంటే నీకున్నటువంటి బాధ ఏదైతే ఉన్నదో వాటన్నిటి నా మీద వేయి. ఎందుకు తెలుసా? నీ గురించి నిరంతరం నేను చింతిస్తున్నాను, నీ గురించి నేను నిరంతరం చింతిస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అవునండి, నీ భారం ఏదైనా సరే, ఈరోజు కొన్నిసార్లు మనకి పనుల భారం ఉండొచ్చు, కొన్నిసార్లు ఆర్థిక భారం ఉండొచ్చు, అప్పుల భారం ఉండొచ్చు, లేకపోతే కుటుంబ భారం, ఉన్నటువంటి సమస్యలను బట్టి కుటుంబం ఒక భారంగా మారుతుందేమో, లేకపోతే అనేకమైనటువంటి కరువులతో భారము, ఇలా రకరకాలైనటువంటి భారములను మోస్తూ సతమతమవుతూ మరి ఏమి చేయలేనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే గనక దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు అంటున్నాడు, నీ యొక్క పనుల భారము యెహోవా మీద మోపము, నా మీద మోపము. నీవు నీ భారాన్ని నా మీద మోపు, నేను నీ ఉద్దేశాలను సఫలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్నటువంటి భారం ఏదైనా సరేనండి, ఈరోజు పిల్లలు మరి మంచి అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతున్నాం అనేటటువంటి భారం నీలో ఉన్నట్లయితే ఆ భారమును యెహోవా మీద మోపు. దేవా, నా బిడ్డలు నీ కరములకు అప్పగిస్తున్నాను నాయన. దేవా, మీరే బిడ్డలను చేయి పట్టుకుని నడిపించమని నువ్వు ప్రార్థన చేయి. లేక కుటుంబంలో సమస్యలు, అప్పులు ఉన్నాయా? ప్రభువా, నాకింత సమస్య, అప్పు ఉంది నాయన, ఈ అప్పు నుంచి నన్ను విడిపించండి అని నువ్వు దేవుని చేతికి ఆ యొక్క అప్పుని సమర్పించు. లేకపోతే నీ కుటుంబంలో మరి పిల్లలు ఎదగట్లేదని బాధ, దేవునికి అప్పగించు. శరీరంలో బలహీనత, అనారోగ్యమా, దేవునికి అప్పగించుకో. దేవా, నన్ను మీరు శుద్ధి చేయండి, దేవా నాకు స్వస్థపరచండి, మీరు స్వస్థపరిచే ప్రభావంతో నన్ను నింపండి ప్రభువా అని నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఏం చేస్తాను, నీ ఉద్దేశములన్నిటినీ సఫలపరుస్తాను. అందుకే ఆయన అంటున్నాడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. అంటే దేవుని యొద్దకు రావాలి, దేవుని మీద నీ భారమును పెట్టాలండి. నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే వాటన్నిటినీ దేవుడు ఒక్క సెకండ్లో తీసేయగలిగినటువంటి దేవుడు, సమర్థవంతుడు. అయితే నువ్వు ఈ లోకంలో నుంచి దుష్ట కార్యాలకు, దుష్టుల యొక్క మార్గమునకు వెళ్లకుండా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ భారములన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడండి. నీ భారములన్నిటిని తొలగించి నీకు కావలసినటువంటి ఆనందము, సంతోషం దయచేస్తాడండి. అవునండి, అనేక భారములు మరి తల మీద పెట్టుకొని మరి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. కొంతమంది మరి శ్రమలు ఎక్కువైనప్పుడు మరి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాలవుతూ ఉంటారండి. ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఎవరిలో ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే దేవుడు నీ కొరకు చనిపోయాడు, నీ పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అవునండి, నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన పైన నీ భారం వే. నేను చెప్తున్నాను,
విశ్వాసిగా, దేవుని యొక్క సేవకునిగా నీకు చెప్తున్నానండి, విశ్వాసంలో నమ్మకంగా ఉండు. నీ పనుల భారము, నీకున్నటువంటి శ్రమను దేవుని యొక్క చేతులకు అప్పగించి నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు ఒక్క క్షణంలో వాటన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాడు. నీకు కావలసినటువంటి విడుదల, నీకు కావలసినటువంటి రక్షణ, నీకు కావలసినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నా దేవుడు ఈ ఉదయకాల సమయం నుంచి నీకు దయచేయబోతున్నాడండి. నువ్వు ఒక్క పని చేయాలి. ఏంటి తెలుసా? దేవుని యందు నమ్మకంగా ఉండు. నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసములో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే మరి ఆ మార్గములన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆ యొక్క జీవితము ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి నీవు దేవుని యొక్క ఉదయకాల సమయంలో సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడిని నడిపిస్తాడు. మరి అనేకమైన శ్రమలు ఉన్నాయని వేరే ఆలోచన వద్దు. దేవుడే నిన్ను విడిపిస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు, నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకు కావాల్సినటువంటి సంతోషాన్ని ఇస్తాడు. నీ యొక్క ఆర్థికంగా నిన్ను బలపరిచి నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడిపిస్తాడు. నీ పనుల భారం అన్నిటి నుంచి విడిపించి నీకు కావాల్సినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. నువ్వు ఈ మాటలు, ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరలోకమందున్న మా తండ్రి దేవా, మా వైపు మీరు చూస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈరోజు ఎవరైతే నాయన వారి పనుల భారమును తండ్రి దేవా వాటన్నిటి చేత అలసిపోయి నాయన ఉన్నారు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి దేవా నీ మీద భారాన్ని వేస్తుండగా ప్రభు, వారి ఉద్దేశాలను, వారి పనులను, వారి కార్యాలను మీరు సఫలపరిచి తండ్రి వారికి కావాల్సినటువంటి నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి, దీవించి బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.